శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి పరిష్కార మార్గం చూపబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, విదేశీ ప్రయాణాలు, కోర్టు సమస్యలు, రాజకీయం, వ్యవసాయం, రియల్ ఎస్టేట్, ధనం నిలకడగా లేకపోవడం, ప్రేమ, పెళ్లి, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య కలహాలు, చెడు ప్రయోగం, ఇంకా ఎటువంటి సమస్యలకైనా 100% పరిష్కార మార్గం చూపబడును. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో దుష్టశక్తి ఉన్నది కూడా అంతే నిజం. గురువు గారికి ఒక్కసారి నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నంబర్ 9704864697. ఫిబ్రవరి 28 శుక్రవారం తులారాశివారు ఆన్లైన్లో ఈ వార్త వింటారు. అందరికీ నమస్కారం. ఛానల్ కి స్వాగతం. 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున తులారాశి వారు ఆన్లైన్లో ఏ విధమైన వార్త వింటారో, అలాగే ఈ యొక్క రాశి వారికి ఏ విధమైన పరిస్థితులు గోచరిస్తున్నాయో, ఈ యొక్క రాశి వారికి కలగబోయేటటువంటి శుభ అశుభ పరిణామాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతవరకు ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక వివరాల్లోకి వెళ్లిపోదాము. తులారాశి వారి యొక్క మనస్తత్వాన్ని కనుక చూసుకున్నట్లయితే, తులారాశి వారు మంచి మనస్తత్వాన్ని కలిగిన వారు. ధైర్య సాహసాలతో కూడిన పనులు చేస్తూ ఉంటారు. చిన్నతనం నుంచి కష్టాలు నష్టాలు వీరికైతే కనుక ఎప్పుడూ అలవాటుగా ఉన్నాయి. ఈ యొక్క రాశి వారు కష్టపడి పైకి రావాలనే మనస్తత్వం కలిగిన వారు. అలాగే అన్యాయాన్ని ఎంతమాత్రమూ సహించరు. ఈ యొక్క రాశి వారికి కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలు ఎక్కువగా సపోర్ట్ ఇస్తాయి. అలాగే కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఎప్పుడూ లభిస్తుందని చెప్పుకోవాలి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి కొన్ని పరిస్థితుల కారణంగా స్నేహితుల ద్వారా కొంత నమ్మక ద్రోహం జరిగి జీవితంలో చాలా సార్లు ఇబ్బందుల్లో పడ్డారని చెప్పుకోవాలి. ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 ఫిబ్రవరి 28 శుక్రవారం రోజున ఈ యొక్క తులారాశి వారు ఆన్లైన్లో ఒక వార్తని వింటారు. ఆ యొక్క వార్త వీరి జీవితానికి సంబంధించి ఒక ముఖ్యమైన మలుపు తిప్పడానికి ప్రయత్నం చేస్తారు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే వీరైతే కనుక ఇంతకు ముందు చాలా సార్లు పెట్టుబడుల విషయంలో, అలాగే వీరు కనుక ఆర్థికంగా బలోపేతం అవడానికి, వీరి కనుక మంచి ఆదాయ మార్గాలను వెతకడం కోసం అన్వేషిస్తున్న వారై ఉండే కనుక స్టాక్ మార్కెట్ నిమిత్తం, అలాగే మ్యూచువల్ ఫండ్స్ కోసం వీరైతే కనుక ఇన్సూరెన్స్ పాలసీల గురించి వీరైతే అన్వేషిస్తారు. దీనికి సంబంధించి ఒక వార్తనైతే వీరు తెలుసుకుంటారు. జీవితంలో సంతానం పట్ల శ్రద్ధ కలిగి, అలాగే జీవిత భాగస్వామికి, సంతానానికి ఒక చక్కటి ఆదాయ మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటారు. దానికి సంబంధించి ఆన్లైన్లో ఒక మంచి వార్తనైతే వింటారు. అది మీకు సంతృప్తికరంగా అనిపిస్తుంది. దానికి సంబంధించి ప్రణాళికలు సిద్ధం చేసుకోవడానికి మీరైతే కొంతమందిని కలిసి చర్చించి నిర్ణయాలను తీసుకోవడానికి ముందడుగు వేస్తారు. ఆర్థికంగా కొంత పెట్టుబడులు పెట్టడానికి మీకైతే ఇది మంచి అనుకూలమైన ఫలితం అనే చెప్పుకోవాలి. మీ జీవితంలో మలుపు తిరిగే కారణం కూడా ఇది కాబోతుందనే తెలుసుకోవచ్చు. ఇక ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క రాశి వారికి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో రిజల్ట్స్ విషయంలో కాస్త నెగిటివిటీని ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. అధికమైన శ్రమ పెడితే కనుక మంచి ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క రాశి వారు వ్యాపార స్థానంలో ప్రత్యర్థులు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మీరు పెట్టినటువంటి వ్యాపారాన్ని ఎదుటివారు కూడా పెట్టడానికి, మిమ్మల్ని కాపీ కొట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. మీ చుట్టూ ఉన్న కొంతమంది కుళ్ళు కుతంత్రాలతో మీకున్నటువంటి పరిస్థితుల్లో ప్రతి విషయంలో మీకు అడ్డంకులుగా మారటానికి వారికి ఉన్నటువంటి శక్తి సామర్థ్యాలను దారపోస్తున్నారని మీరైతే గుర్తించాల్సి ఉంటుంది. ఇక మీకున్నటువంటి స్నేహితుల కారణంగా మీరు కొంత ధన సహాయాన్ని పొందుతారు. అలాగే మీకున్నటువంటి ఇబ్బందులను కుటుంబ సభ్యులతో చర్చించి ఒక చక్కటి నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇక జీవిత భాగస్వామి పట్ల, మీ పట్ల చిన్నపాటి అపార్థాలు, చిన్నపాటి కలతలు వచ్చే పరిస్థితులైతే గోచరిస్తున్నాయి. ఇవి కూడా మీకు సమసిపోతాయని చెప్పుకోవచ్చు. మాట తీరుని మీరు అదుపులో ఉంచుకొని మీరైతే కనుక కోపాన్ని నియంత్రించుకుంటే ఇటువంటి పరిస్థితులు రాకుండా అనుకూలమైన వాతావరణం మీ జీవితంలో ఉండబోతుంది. అన్ని విషయాల్లోనూ మీకైతే శుభం కలగబోతుందని చెప్పుకోవాలి. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.